హాయ్ గాయ్స్, వర్షాకాలం వచ్చింది అంటే ఒక్కరోజైనా మా ఇంట్లో ఈ మష్రూమ్ కర్రీ ఉండాల్సిందే. అదేంటి వర్షాకాలంలోనే మష్రూమ్ కర్రీ తింటారా అనుకుంటున్నారా? కాదండి, యాక్చువల్లీ ఇవి న్యాచురల్గా వచ్చే మష్రూమ్స్ అనమాట. నాటు పుట్టుగొడుగులు అంటారు, తెలుసు కదా. సో అవన్నమాట. ఇవి ఏంటి అంటే వర్షాకాలంలో ఎక్కువ వస్తాయన్నమాట, పొలాల దగ్గర ఎక్కువ ఉంటాయంట. సో ఈసారి అయితే మా అన్న వాళ్ళు అయితే మాకు తెచ్చిచ్చారు. నార్మల్గా ఇవి మొగ్గలుగా కూడా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇవి ఏంటి అంటే డైరెక్ట్గా వాటర్లో వేయకూడదు. జస్ట్ ఒక క్లాత్ ఎత్తుకొని నీట్గా, మట్టి అంతా ఎక్కువ ఉంటుంది, సో ఆ మట్టి అంతా క్లీన్ చేసుకొని మా అత్తమ్మ చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి నీట్గా తుడిచి అలా నీట్గా కట్ చేస్తుంది అనమాట. సో కట్ చేసిన తర్వాత దీన్ని వాటర్లో సోక్ చేసి మళ్ళీ కర్రీ చేసుకోవాలి. ఇక్కడైతే మా అత్తమ్మ చూపిస్తుంది ఒక్కొక్కటి పూరి సైజులో ఉన్నాయి అని. నిజంగా చాలా అంటే చాలా పెద్దగా వచ్చాయన్నమాట ఈసారి. దీంట్లో పిచ్చి మష్రూమ్స్ కూడా ఉంటాయి. అవి ఎలా ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, మంచి మష్రూమ్స్కి ఈ కాడ్ అనేది చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుందంట. అది మా అత్త చెప్పింది నాకు. సో మీకు కూడా హెల్ప్ అవుతుందేమో. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.